దండాలమ్మా అన్నాడు ముత్యాలు. ముత్యాలు అసలు పేరు ఏదైనప్పటికీ అందరూ అతన్ని అలాగే పిలుస్తారు. పొలానికి శూద్రుడతను. రాజ్యలక్ష్మమ్మ ఇంట్లో పాలేరుగా ఉంటున్నాడు. మంచివాడని, నమ్మకమైన వాడని అతనిపైన ప్రత్యేక అభిమానం ఉంది రాజ్యలక్ష్మమ్మకు. అతగాడికి ఒక్కతే కూతురు. వయసు 7-8 ఏళ్లుంటాయి. ఇటీవలే ముత్యాలు భార్య అనుకోకుండా జబ్బు చేసి మరణించింది. ముత్యాలకు పెళ్లమంటే చచ్చేటంత ప్రేమని ఊరంతా చెప్పుకుంటారు. పెళ్లం చచ్చిపోగానే ముత్యాలు పిచ్చివాళ్లా అయిపోయాడు. కొన్నాళ్లపాటు తిండి తిప్పలు లేకుండా తెలిసిన వాళ్ల బలవంతం మీద ఏదో ఎంగిలి పడుతూ ఉండేవాడు. ఏదో మొదట్లో అలా ఉంటాడు కాని కాలక్రమేణా అతనిలో ఏమైనా మార్పు రాగలదని చాలామంది అనుకున్నారు. భార్య పోయిన 5-6 నెలలకు ముత్యాలకు పెళ్లి సంబంధాలు కూడా రాసాగాయి. ఇప్పటికతని భార్య పోయి 7-8 నెలలవుతోంది. ముత్యాలు ఏ నిర్ణయం తీసుకున్నాడో కాని రాజ్యలక్ష్మమ్మ దగ్గరకు వచ్చాడు. ఎప్పుడొచ్చావు? మరీ అలాగైపోయావేమిట్రా? నీకేమంత వయసైపోయింది? నీ పెళ్ళానికి అదృష్టం లేకపోయిందనుకో. అంతేగాని అలా దిగాలు పడిపోయావేమిటి? మగాడివి, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. రాజ్యలక్ష్మమ్మ ఇంకా ఏదో అనబోతుండగా ముత్యాలు విషాదంగా నవ్వి, ఈ ఎదవబోతుకి మళ్ళీ పెళ్ళోటే తక్కువైందమ్మా అన్నాడు. సరేలే కాని ఎప్పుడొచ్చావు? ఇదేనమ్మా రావడం. నేనొచ్చిన పని వేరమ్మా. ఇదిగో నా కూతురు లక్ష్మి. ఇది నా ప్రాణం. ఇప్పుడు నా బతుకి ఆటంకంగా ఉన్నది కూడా ఇదేనమ్మా. దీనికోసమే నేనుండాలి. ఆ ఊళ్ళో నేనింక ఉండలేనమ్మా. ఏ గట్టు మీద నడిచినా, ఏ చెట్టెక్కినా, ఏ పుట్ట చూసినా నాకు నా రక్తమ్మే గుర్తుకొస్తోంది. అందుకే ఈ ఊరొదిలి వెళ్ళిపోతున్నానన్న ముక్క చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను. నా కూతుర్ని మీ కాడ వదిలేస్తాను. దాన్ని బాగా చదివించి పెద్ద చేసి గొప్పదాన్ని చేయండమ్మా. మీ చల్లని చేతులతో దాన్ని బ్రతుకి నీరు పోయండమ్మా అన్నాడు ముత్యాలు. ఇది ముత్యాలు ప్రేమ కథ. అవడానికి విషాదమే అయినప్పటికీ, ప్రేమలో నాణ్యతకు, స్వచ్ఛతకు లోటు లేనప్పటికీ, కథ గుండెలను కరిగించేదైనప్పటికీ ఇది కవులకు అందదు, అందినా ఆనదు. కారణం అటు ముత్యాలకు, ఇటు రత్నమ్మకు రాజరికాలతో సంబంధం లేదు. జమీందార్లతో ప్రమేయం లేదు. బ్రతికినంతకాలం సామాన్యంగా వారి బ్రతుకు బ్రతికారు. రత్తమ్మ మరణమే వారి బ్రతుకులోని అసామాన్యతను వెలికి తీసింది. రాజ్యలక్ష్మమ్మ ముత్యాలను మందలించింది. ఏంట్రా పిచ్చి మాటలు? ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావు? 4 రోజులు మా ఇంట్లో ఉండు. ఆ ఊరిష్టం లేకపోతే ఇక్కడే ఉండి మాకా పని ఈ పని చేసి పెడదు గాని. లాభం లేదమ్మా. లక్ష్మిని చూసినప్పుడల్లా నాకు ఈ రక్తమే గుర్తుకొస్తోంది. నన్ను కసాయోడు అనుకున్నా సరే, మీ ఇష్టం. ఒక్క ముక్క చెప్పండి. నా పిల్ల మీకు బరువవుతుందా అన్నాడు ముత్యాలు. ఏడ్చినట్లుందిరా. ఇది మామూలు కాదు, రాజలక్ష్మమ్మ దివాణం. ఇక్కడ ఎవరికీ అన్నపానాలకు లోటు ఉండదు అంది రాజ్యలక్ష్మమ్మ హుందాగా. ఇంటి ఖర్చుల్లో ఎంత పొదుపుగా ఉంటుందో అన్నార్తుల్ని ఆదరించడంలో, పేదలకు సదుపాయం కలిగించడంలో అంతటి వితరణ చూపిస్తుంది రాజ్యలక్ష్మమ్మ. ఈ విరుద్ధ లక్షణాల సమన్వయం ఇంట్లో అందరికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇంటికి కొత్త చుట్టం వస్తే ఉన్న మజ్జిగలోనే మరి కాసిని నీళ్లు కలుపుతుంది కాని పెరుగు కొందు రాజ్యలక్ష్మమ్మ. కాని అనుకోని అతిథొస్తే అతడు ఏ తరగతికి చెందిన వ్యక్తి అయినా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుందావిడ. ప్రస్తుతం ముత్యాలు మాటలంతగా పట్టించుకోకుండా అతనికి భోజనం ఏర్పాటు చేసిందావిడ. మండువాలో అతనికి, అతని కూతురు లక్ష్మికి భోజనాలు పెట్టారు. భోజనాలయ్యాక ముత్యాలు, కడుపు చల్లని తల్లి మీరు. మీ ఇంట్లో మా లక్ష్మికింత నీడస్తారు కదూ అన్నాడు. నీడ నేనిచ్చేదేమిట్రా? చెట్టునడిగే చెట్టు కింద సేద తీర్చుకుంటారా అంది రాజ్యలక్ష్మమ్మ హుందాగా. ఆ మాటలన్నారు చాలమ్మా. మరి నేను వెళ్ళొస్తాను. పిల్లదాన్ని మాత్రం ఎంతో కొంతవరకైనా చదివించండి. ఎప్పుడైనా బుద్ధి పుడితే మళ్ళీ వస్తాను. మీ దగ్గర నా దగ్గర కంటే ఘనంగా పెరుగుతుంది నా తల్లి అన్నాడు ముత్యాలు. ఆ తర్వాత అతను నిజంగానే వెళ్లిపోయాడు. తండ్రి వెళ్లిపోతుంటే బేల కన్నులతో, ఏడుపు ముఖంతో అలాగే నిలబడున్న లక్ష్మి వంక జాలిగా చూసింది రాజ్యలక్ష్మమ్మ. ఆవిడ కళ్ల ముందు భర్త తనను వదిలి వెళుతున్న దృశ్యం మెదిలింది. ఆయన కట్టుకున్న భార్యని, ఈ ముత్యాలు కన్న కూతుర్ని వాళ్ల కర్మకు వాళ్ళని వదిలేసి వెళ్లిపోయారు. ఈ మగవాళ్లంతా ఇంతే అన్న మాట అప్రయత్నంగా ఆవిడ నోటమ్మట పైకొచ్చింది. అది కృష్ణ విన్నాడు. అంతవరకు అతను కుతూహలంగా చాటుగా లక్ష్మినే గమనిస్తున్నాడు. మగాళ్లంతా అంటే అన్నాడు కృష్ణ వెంటనే. విన్నావు నువ్వు అంది రాజ్యలక్ష్మమ్మ. నువ్వు మగాడివే కదా. మీ తాత నన్ను వదిలి వెళ్ళాడు. మన ముత్యాలు కూతుర్ను వదిలి వెళ్ళాడు. అది వేరు, ఇది వేరు. రెండింటి వల్ల కూడా ఆడవాళ్ళకి నష్టమేం కలగలేదుగా అన్నాడు కృష్ణ. నష్టం లేదు అంది చిరాగ్గా రాజ్యలక్ష్మమ్మ. మా తాత నీకు బోల్డ్ ఆస్తిచ్చాడు. ముత్యాలు కూతురికి ఆధారం చూపించాడు అన్నాడు కృష్ణ. వేలుడేసి లేవు. ఎన్ని కబుర్లు చెబుతున్నావురా? అయినా నువ్వు మగాడివే కదా. ఎప్పటినుంచి సమర్థించుకోవడం నేర్చుకుంటున్నావు అని నవ్వేసి,
మీ తాత వెళ్ళిపోవడం వల్ల నాకింకో లాభం కూడా వచ్చింది. నీకు తెలిసిందో లేదో కాని అంది రాజ్యలక్ష్మమ్మ. ఏంటది? ఆడదానికి వైదవ్యమంత మహానరకం ఇంకొకటి లేదు. ఆయన ఉన్నాడో లేదో నాకు తెలీదు కాని బ్రతుకున్నంతకాలం నాకు వైదవ్య బాధ తప్పింది. లక్ష్మి వీళ్ళిద్దరి సంభాషణ వింటున్నదల్లా హఠాత్తుగా ఏడుపు లంకించుకుంది. రాజ్యలక్ష్మమ్మ ఆ పిల్లను దగ్గరగా పిలిచి, కుందనపు బొమ్మలా ఉన్నావు. నువ్వు ఏడ్చినా అందంగానే ఉంది. ఆయన అందంగా ఉన్నంత మాత్రాన ఏడవాలని లేదు. నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటావో చూడాలనుంది. నవ్వు అంది. లక్ష్మికి నవ్వు రాలేదు. నవ్వమంటున్నానా అంది రాజ్యలక్ష్మమ్మ తీవ్రంగా. లక్ష్మికి బెదురు ఎక్కువై ఇంకాస్త ఏడుపొచ్చింది. నవ్వమని తిడితే ఎవరైనా నవ్వుతారేంటి? నవ్వించడానికి వేరే పద్ధతులుంటాయి అన్నాడు కృష్ణ. అయితే నువ్వు నవ్వించు దీన్ని చూద్దాం అంది రాజ్యలక్ష్మమ్మ. అదెంత పని అంటూ కృష్ణ చటుక్కున లక్ష్మిని సమీపించి ఒళ్లంతా కితకితలు పెట్టేశాడు. ఆ పిల్ల తప్పించుకుందామని ప్రయత్నించి విఫలురాలే చివరకు నమ్మక తప్పలేదు. ఒరే వెధవా, అదేం పని? ఆగు అంది రాజ్యలక్ష్మమ్మ. ఆవిడ కంఠస్వరంలోని తీవ్రతను గమనించి కృష్ణ చటుక్కున ఆగిపోయాడు. లక్ష్మి సిగ్గుతో తల వంచుకుని నిలబడింది. రాజ్యలక్ష్మమ్మ కోపంగా మనవడ వంక చూసి, బుద్ధి లేదు, ఆఖరికి ఇలా తయారయ్యావా అంది. నేనేం చేశాను అన్నాడు. ఆడపిల్లకు కితకితలు పడతావా అంది రాజ్యలక్ష్మమ్మ కోపంగా. కృష్ణ నవ్వేసి, ఓస్ ఇంతేనా? నేను చెల్లెలందరికీ కితకితలు పెడుతూనే ఉంటాను, తప్పని ఎవరూ అనలేదు అన్నాడు. మా అమ్మ తనని ఉత్తినే తిట్టిందని అతనికి తోచింది. రాజ్యలక్ష్మమ్మకు తన ముందుంది ఇద్దరూ చిన్నపిల్లలు అని తనే అనవసరంగా తొందరపడిందని తోచింది. ఆవిడ మనవణ్ణి దగ్గరికి పిలిచి చెవిలో, వాళ్ళు బ్రాహ్మలు కారు, అలాంటి వాళ్ళని అస్తమానం మనం ముక్కోకూడదు, అర్థమైందా అని చెప్పింది. ఈ విషయంలో కృష్ణ మామతో వాదించడు. అతను తనకు కలిగిన ఎన్నో సందేహాలను తన టీచర్స్ వద్ద తీర్చుకుంటుంటాడు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, బయట వాళ్ళు అనుకునేదాన్ని బట్టి మామ అభిప్రాయాలు చాలా వరకు తప్పు అని అతడు గ్రహించాడు. ఇప్పుడవి తప్పు మాత్రమే కాక ప్రభుత్వం దృష్టిలో నేరాలని కూడా అతను వినున్నాడు. అయితే అవన్నీ వివరించి మామకు చెప్పేటంత వ్యక్తిత్వం అతనికి లేదు. శాసించడమే కాని శాసించబడ్డం సహించని వ్యక్తి మా అమ్మ. లక్ష్మి గురించి ఆవిడ చెప్పిన అభ్యంతరం విని మౌనంగా ఊరుకున్నాడతను. ఈ పర్యాయం రాజ్యలక్ష్మమ్మ లక్ష్మిని మళ్లీ దగ్గరకు పిలిచింది. కృష్ణ పెట్టిన కితకితలతో కాస్త దూరంగా వెళ్లిన లక్ష్మి పిలవగానే ఆమెకు దగ్గరగా వెళ్ళింది. మా ఇంట్లో ఉంటావా అంది రాజ్యలక్ష్మమ్మ. లక్ష్మి ఉంటానన్నట్లు తల ఊపింది. తనకింకా ఏ ఆధారమూ లేదని ఆ పిల్లకు తెలిసిపోయే ఉండాలి. మా ఇంట్లో నీకే భయమూ లేదు, స్వంతింట్లోలా ఉండొచ్చు. నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నాతో చెప్పు, నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. మరి నీకు పనులేమైనా వచ్చా? మా అయ్యకు అన్ని పనులు నేనే చేసేదానండి అంది. లక్ష్మి వినయం చూసి రాజ్యలక్ష్మమ్మకు ముచ్చటేసింది. సరే అయితే ఇల్లు ఉడవగలవా, అంట్లు తోమగలవా అంది రాజ్యలక్ష్మమ్మ. అన్నీ వచ్చండి అంది లక్ష్మి. ఏది అయితే ఈ మండువ తుడు చూస్తాను అంటూ ఓ మూలగా ఉన్న చీపురు చూపించింది రాజ్యలక్ష్మమ్మ. లక్ష్మి చీపురు తీసుకుని పరికిని పొందిగ్గా పైకి దోపుకొని మండువా ఊడుస్తుంటే రాజ్యలక్ష్మమ్మ ముచ్చటగా చూసింది. మా అమ్మ, మన చెల్లయ్య కూడా దీనీయుడిదే కదా మరి అని అతను మాలతి పెద్ద కూతురు గురించి ఏదో అనుకోతే, అలా అనుకో, వాళ్లకు మనకు పోలికేంటి? వాళ్ళు పుట్టుక నుంచి పనివాళ్లు, మనం పని చేయించుకునేవాళ్లం అంది రాజ్యలక్ష్మమ్మ. మండువా తొడవడం అయ్యాక రాజ్యలక్ష్మమ్మ లక్ష్మిని మెచ్చుకుని, నీకెంత పని వచ్చునోనని చూశాను, అంతేకాని నీ చేత ఇల్లంతా ఊడిపిస్తాననుకోకు. చిన్నపిల్లవు నువ్వు, నాకు తెలుసు ఎవరి చేత ఎంతెంత పనులు చేయించాలో అంది. అలా అన్నప్పుడు ఆవిడకు మాలతి గుర్తుకొచ్చి ఓసారి నిట్టూర్చింది. స్నానాల గది పాకుడు పట్టేస్తే శుభ్రంగా గీకి శుభ్రం చేయమని మాలతికి చెప్పింది ఆవిడ. ఆమె ఎంతో వినయంగా తల ఊపింది. కాని ఈ సమయంలో నిద్రకు సిద్ధపడుతుంటుంది. ఎదిరించి దెబ్బలాడితే ఏమైనా చెయ్యొచ్చు, కాని ఎన్ని తిట్టినా కెమ్మనకుండా ఊరుకునే వారిని ఏం చేయడం? 2 రోజులు చూసి ఆ పనినే పద్మకు అప్పజెప్పాలి. అన్ని పనులు తన మీదకే వస్తున్నాయని పద్మకు చిరాగ్గా ఉంది. ఆ చిరాకును రాజ్యలక్ష్మమ్మ సరుకు చేయదు. మాలతి చేత తను పని చేయించలేకపోతున్నట్లు పద్మ గ్రహించరాదని ఆవిడ కోరిక. నీకు చదువొచ్చా అని కృష్ణ లక్ష్మిని అడిగిన ప్రశ్నతో రాజ్యలక్ష్మమ్మ ఆలోచనలాగాయి. రాదు. ఆలు కూడా అన్నాడు. ఏమీ రావు. అయితే చదువుకుంటావా? చదువుకోవాలని ఉంది నాకు. రాజ్యలక్ష్మమ్మ కలగజేసుకుని, మీ అమ్మ ఈ మధ్యనే కదా పోయింది, అంతకుముందు నిన్నెందుకు చదివించలేదు అని అడిగింది. మా అమ్మ చదువుకోలేదండి, మా అయ్య చదువుకోలేదండి, మనకు చదువెందుకు అనేదండి మా అమ్మ అంది. ఆవిడ తృప్తిగా నిట్టూర్చి, సరైన మాట చెప్పింది అంది.
కృష్ణ మామ వంక ఆశ్చర్యంగా చూసి, లక్ష్మికి చదువక్కర్లేదంటావా అని అడిగాడు. వాళ్లకు చదువెందుకురా? దానమ్మ బ్రతుకుంటే దాన్ని చదివించేది కాదు. దాని తల్లి అది ఎలా పెరగాలనుకుందో అలాగే మనింట పెరుగుతుంది. దానికి ఏ లోటు రాదు. కృష్ణ మామకేసి చూడలేదు. అతని మనసు బాధతో చివుక్కుమంది. కృష్ణని లక్ష్మి ఎన్నో రకాలుగా ఆకర్షించింది. అన్నింటికంటే చెప్పుకోదగింది ఆమె అందం. పచ్చటి ఛాయ, విశాలమైన కళ్ళు, కొనదేరిన ముక్కు, అందమైన ముఖం. చూడగానే లక్ష్మి అందమైందని, అందం గురించి తెలియని వారికి కూడా తెలిసిపోతుంది. తర్వాత చెప్పుకోదగ్గవి ఆమె మంచితనం, వినయం, పనితనం, తెలివితేటలు వగేరాలు. ఆదివారం నాడు లక్ష్మి కృష్ణకి చాలా వ్యవహారాల్లో తోడుగా ఉంటోంది. ఇదివరలైతే కృష్ణ ఒకడు వెళ్లడం వల్ల ఎన్నో కూరలు తేలేకపోయేవాడు. అతనితో పాటు ఇప్పుడు లక్ష్మి కూడా సంతకు వెళుతోంది. ఆమె 2 సంచుల కూరలు మోసుకొస్తుంది. ఎటొచ్చి ఎక్కువ బరువున్న సంచులు తను తీసుకుని తక్కువ బరువున్న సంచులు లక్ష్మికి ఇచ్చేవాడతను. ఈ సదుపాయం వచ్చాక అతనికి చాలా సుఖంగా ఉంది. గతంలో ఒక్కోసారి ధరలు కనుక్కునొచ్చాక సంతకి ఇంకో 2 పర్యాయాలు వెళ్లాల్సి వచ్చేది. కృష్ణ తమ్ముడు రాజశేఖరం, మాలతి కూతురు వసంతి ఇద్దరు లక్ష్మీయుడి వారే. వాళ్ళిద్దరూ చిన్నపిల్లలని ఒప్పుకునేది కాదు రాజ్యలక్ష్మమ్మ. ఇంకా కొన్ని చిన్న పనులకు రాజశేఖరాన్ని బయటకు వెళ్ళనిచ్చేది కాని వసంతను మాత్రం ఎక్కడికి కదలిచ్చేది కాదు. అయినింటి ఆడపిల్లలు వీధుల్లోకి వెళ్లకూడదట. అటు వయసు కాని ఇటు ఆడపిల్ల కావడం కాని లక్ష్మి విషయంలో సంతకు వెళ్లడానికి అడ్డురాకపోవడంతో మామ తర్కం ఎటువంటిది అన్న మీమాంస కృష్ణలో బయలుదేరింది. మామ వాదనలో చాలా లోపాలున్నాయని అతనికి తెలుసుగాని ఆ లోపాలు ప్రత్యక్షంగా తన ముందు ప్రదర్శించబడుతుంటే అతను ఊరుకోకుండా ఉండలేకపోతున్నాడు. అతని సందేహాలు రకరకాలుగా బయటపడుతున్నాయి. కొన్ని ప్రశ్నలకు రాజ్యలక్ష్మమ్మ సమాధానాలు ఇవ్వనే ఇచ్చింది. అన్నింటికీ అందరికీ సామ్యం కుదరదు. రాజుకు సామాన్యుడికి ఒకే నీతి సూత్రం వర్తించదు. రాజు రాజే, సామాన్యుడు సామాన్యుడే. ఇప్పుడు ప్రజారాజ్యము అంటున్నారు. అందులోనే తేడాలు చూడు. దేశాన్నేలే మంత్రి వచ్చాడనుకో, ఆయనకెంత పోలీసు బందోబస్తు చేస్తారు. ఆయన ప్రాణాలు రక్షించడానికి ఎన్ని ఏర్పాట్లుంటాయి. అదే ఆఫీసులో ఉద్యోగస్తుడికి నీకు నాకు జరుగుతుందే. మనం చూస్తున్నామన్నా ఎవరూ పట్టించుకోరు. మళ్ళీ ఆ మంత్రి ఎవరు? నువ్వు నేను ఓటు వేసి ఎన్నుకున్నవాడే. నువ్వు చెప్పిందని అర్థమేమిటి మామా? నువ్వు ఓటేసి ఓ మనిషిని ఎందుకు ఎన్నుకుంటున్నావు? నీకు చేతకాని పని వాడు చేస్తాడనే కదా. ఆ విధంగా నీ చేత ఎన్నుకోబడ్డవాడు, నీకు దండం పెట్టి ఓటు అడిగినవాడు నీకంటే గొప్పవాడు అయిపోవడం లేదు. అలాగే మన పొలాలు మరెవడో దున్నుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. శ్రమకు ఫలితంగా మనం ఇచ్చింది తీసుకుని మిగతాది మనకిచ్చేస్తున్నాడు. అతని శ్రమ వల్లనే మనం గొప్పవాళ్ళం కావచ్చు. ఓటు వేసిన వాడి కంటే మంత్రి ఎలా గొప్పవాడో, కర్షకుడి కంటే మనం కూడా అలాగే గొప్పవాళ్ళం. మనకు వర్తించే న్యాయం వాళ్లకు వర్తించదు. ఇది నేను చెప్పదలుచుకుంది. అయితే మామ, మనకు చేతకాని పని మంత్రి చేస్తున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. మరి వ్యవసాయం మనకు చేత కాదు. మనకు చేతకాని పని చేస్తున్న కర్షకుడు మనకంటే గొప్పవాడు కాదా? బాగుందిరా. ఓటు వ్యవసాయం ఒకలాంటివి. ఓటేస్తేనే మంత్రి అవుతాడు, వ్యవసాయం చేస్తేనే మనం బాగుపడతాం. ఓటిచ్చేవాడికి వ్యవసాయం చేసేవాడికి చేతకానివి అజమాయిషి. అదే మనం చేసేదీను. పోనీలే, అలాగే అనుకుందాం. మన ఇంట్లో ఉంటున్న లక్ష్మి సంగతి ఏంటి? అది చిన్నపిల్ల కదా. మన ఇంట్లో దాని ఏడు పిల్లలున్నారు కదా. దీన్ని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తే దాని మనసు బాధపడదా అన్నాడు కృష్ణ. అది బాధపడుతుందని మనం దాన్ని నెతికెక్కించుకుంటామేమిట్రా? అది కాదు మామ. ఒకవేళ మనం దాన్ని మనతో సమానంగా చూస్తామనుకో ఏమవుతుంది? మనకు దేవుడి శాపం తగులుతుంది అంది రాజ్యలక్ష్మమ్మ మనవడితో. తగిలితే అన్నాడు కృష్ణ. మనం సర్వనాశనం అయిపోతాం. అదేంటి మామ? తోటి మనిషిని మనంతో సమానంగా చూస్తే సర్వనాశనం కమ్మని శపించేవాణ్ణి దేవుడంటారా? కృష్ణ న్యాయమని తనకు తోచిన ప్రశ్ననే అడిగాడు. ఎవర్రా తోటి మనిషి? అది ముత్యాల కూతుర్రా. రత్తమ్మ కడుపును పుట్టిందిరా. అది నీకు నాకు తోటి మనిషి ఎలాగవుతుందిరా? దేవుడి ప్రపంచంలో ఎన్నో పద్ధతులు పెట్టాడ్రా. ఇవి ఈనాడు నేను చెబుతున్నవి కాదురా, తరతరాలుగా వస్తున్నవిరా అంది రాజ్యలక్ష్మమ్మ ఆవేశంగా. కృష్ణ మాటలకు సరైన సమాధానం తోచనప్పుడు ఆవిడ అలాగే ఆవేశపడుతుంది. ఆవిడ అలా ఆవేశపడినప్పుడు ఆవిడతో మరి వాదన కొనసాగించకూడదన్నది ఆ ఇంట్లో అందరూ పాటించే నియమం. ఆదివారం నాడు సంతకు వెళ్లడానికే కాక కృష్ణకి ఇంకా 1-2 విషయాల్లో సాయపడుతోంది లక్ష్మి. దొడ్లో తోట పని చేయడంలో లక్ష్మి సహాయం కృష్ణ మరిచిపోలేడు. ఎందుకంటే కలుపు తీయడంలో లక్ష్మికి మంచి చాకచక్యం ఉంది. కృష్ణకు గంట పట్టే పని ఆమెకు 10 నిమిషాలు పట్టేది. అంత సులభంగా ఎలా తీయగలుగుతున్నావంటే మా అయ్య నేర్పాడు అని చెప్పింది లక్ష్మి.
అయ్యా అనద్దు, నాన్నాను అన్నాడు కృష్ణ. ఎందుకని అంది లక్ష్మి. అయ్యా అనగానే నువ్వు మాలాంటి మనిషివి కాదనిపిస్తోంది నాకు. మా ఇంట్లో ఎలా మాట్లాడుకుంటున్నామో విని నువ్వు అలాగే మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు మేము ఒకటైపోతాం అన్నాడు. లక్ష్మికి చిన్న సందేహం వచ్చింది. పోనీ మీరు మాకులా మాట్లాడేస్తే అప్పుడు మనం ఒకటైపోతాం కదా. లక్ష్మి సందేహం సామాన్యమైంది కాదు. ఈ ప్రపంచంలో ఏ సంస్కృతి గొప్పది, ఎవరి సంస్కారం గొప్పది, ఏ అలవాట్లు గొప్పవి, అందరూ సమానం కావడం కోసం ఎవరు ఎవరిని సంస్కరించుకోవలసి ఉన్నది? ఇవన్నీ లక్ష్మికి అర్థం కావు, కృష్ణకి అర్థం కావు. నువ్వు గొప్పదానివి కావాలని నా కోరిక. నీకంటే మేం గొప్పవాళ్ళమే కదా, అందుకని మా అలవాట్లు నువ్వు నేర్చుకోవాలి. లక్ష్మికి సమాధానం నచ్చినట్లే ఉంది. మరైతే నేను నిజంగా గొప్పదాన్ని అవుతానంటారా? తప్పకుండా అవుతావు. అయితే ఇలా కలుపు తీస్తూ కూర్చుంటే గొప్పదానివి కాలేవు, చదువుకోవాలి అన్నాడు కృష్ణ. మీ మామగారు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోదు? మా మామ సంగతి నీకు సరిగ్గా తెలీదు. ఆవిడ చాలా మంచిది. ఏ విషయమైనా చెప్పేలా చెప్పాలి ఆవిడికి అన్నాడు కృష్ణ. లక్ష్మి ముఖం చూస్తే ఆ విషయం నమ్మినట్లు లేదు, కానీ ఏం మాట్లాడకుండా ఊరుకుంది. లక్ష్మి అంటే కృష్ణకి ఏదో తెలియని ఆకర్షణ బయలుదేరింది. అమ్మ నాన్న లేకుండా తమ వద్ద ఉంటోందన్న విషయం తెలిసి కలిగిన జాలి ఆ ఆకర్షణకు మొదటి మెట్టు. తన ప్రవర్తనతో లక్ష్మి అతన్ని మరింత ఆకట్టుకుంది. ఇంట్లో మిగతా పిల్లలెవరూ లక్ష్మిని సమాన దృష్టితో చూసేవారు కాదు. వాళ్ళందరి దృష్టిలోనూ లక్ష్మి పనిపిల్లగానే ఉండిపోయింది. అందుకు కారణం పెద్దవాళ్ల ప్రవర్తన కూడాను. లక్ష్మికి భోజనాల గదిలో భోజనం పెట్టరు, వంటింట్లోకి దాన్ని రానివ్వరు. ఇంట్లో ఎవరూ పని చేయకుండా అంతా దానికే చెబుతారు. మాలతి గాని పద్మ గాని ఇదివరలో తమ పిల్లలు చేసే పనిని లక్ష్మి చేతనే చేయిస్తున్నారు. ఈ కారణాల వల్ల పిల్లలకు లక్ష్మి అంటే తేలిక భావం ఏర్పడిపోయింది. ఎప్పుడైనా తీరిక సమయంలో లక్ష్మి వాళ్లతో ఆడాలి అనుకునేది కాని వాళ్ళామెను చేరనిచ్చేవారు కాదు. బంతి ఆడుకుంటే దూరంగా వెళ్లిన బంతిని తెచ్చిపెట్టడానికి లక్ష్మిని నియోగించేవారు. బొమ్మల పెళ్లిళ్లాంటి ఆటల్లో లక్ష్మిని పని మనిషిని చేసేవారు. ఆటల్లో కూడా అదే పని మనిషి అయ్యేది. ఇవన్నీ కృష్ణకి నచ్చక అతను మధ్యలో కలగజేసుకునేవాడు. దాన్ని కూడా క్యారమ్స్ ఆడనివ్వండర్రా అని దెబ్బలాడేవాడు. అందరిలోకి పెద్దవాడు కావడం వల్ల అతనికి పిల్లలు కాస్త భయపడేవారు. అతనున్నప్పుడు అందరూ సమానంగా ఆడుకునేవారు. అతను దానికి క్యారమ్స్ వగేరా ఆటలు నేర్పాడు. తనను తనతో సమానంగా గుర్తించిన కృష్ణంటే లక్ష్మికి అభిమానం ఏర్పడింది. దానికి తెలియకుండానే మనసులో కృతజ్ఞతాభావం పేరుకోసాగింది. అందువల్ల అది కృష్ణ స్వంత పనుల్లో సహాయపడుతుండేది. అతని పుస్తకాలన్నీ బీరువాలో అందంగా సర్దేది, బట్టలు సర్దేది. చెప్పకుండానే అతని బట్టలు ఉతికేది. రోజూ అతని పెన్నులో సిరా పోసుంచేది, పుస్తకాలకు అట్ల వేసేది. కొంతకాలం గడిచేసరికి కృష్ణకి తన పనులు చేసుకునే అలవాటు పోయింది. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టే లక్ష్మి అతని జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎన్నోసార్లు కృష్ణ ఆమెను వారించాడు. అసలే నీకు పని ఎక్కువగా ఉంటోంది, నా పనులు కూడా ఎందుకు అని చాలాసార్లు తనంటే పని ఎక్కువగా ఉంటే మీ పనులు ఎలా చేస్తాను అని జవాబిచ్చేది లక్ష్మి. లక్ష్మి జీవితం అలా ఇంటి పనులకే అంకితం కాకూడదని కృష్ణ తరచుగా అనుకుంటుండేవాడు. లక్ష్మి దగ్గర ధైర్యంగా మాట్లాడినా లక్ష్మి చదువు విషయం మామ దగ్గర ప్రస్తావించే ధైర్యం అతనికి కలగడం లేదు. అతనికి బాబాయ్ కృష్ణారావు దగ్గర కాస్త చనువు ఉంది. బాబాయ్ మామ చేత ఏ పనైనా చేయించగలడన్న నమ్మకం కృష్ణకుంది. కానీ బాబాయిని మాత్రం ఎలా అడగడం? చీర ఎలాగుందమ్మా అన్నాడు కృష్ణారావు. నువ్వు తెచ్చిన చీర ఎప్పుడూ బాగానే ఉంటుంది, కానీ సమయం కాని సమయంలో ఇప్పుడు డబ్బులెందుకు వృధా చేశావు అంది రాజ్యలక్ష్మమ్మ సంతోషపడుతూనే. నీకు చీర తెస్తే వృధా ఏంటమ్మా అన్నాడు కృష్ణారావు వినయంగా. వ్యాపారంలో 4 రాళ్లు సంపాదించుకుంటున్నానంటే అది నీ చలవే కదా. నీ ఆశీర్వాద బలం లేకుండా ఇంతవరకు ఏ పని జరగలేదు నాకు అన్నాడు. మాటలు మామూలుగా అయినా అవి చెప్పడంలో ఒడుపులటుంచి అది కృష్ణారావుకు బాగా వచ్చు. రాజ్యలక్ష్మమ్మ ఆనందంతో తలమునకలైంది. నిన్ను స్థిరం లేనివాడని అందరూ అంటే అనొచ్చు, కానీ నేను మాత్రం నమ్మను. మన ఇంట్లో 4 డబ్బులు సంపాదించే తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నాయి. ఉన్న వ్యవసాయం చూసుకోవడం ఒకటే వచ్చు పెద్దాడికి, ఆఖరివాడికి అది రాదు. కొడుకులు ముగ్గురులోనూ తల్లి దగ్గరకొచ్చి 4 పొగడతలు చెప్పే అలవాటు ఒక్క కృష్ణారావుకు మాత్రమే ఉంది. ఈ ఒక్క అలవాటుతో అతనికున్న ఎన్నో దురలవాట్లు కప్పుకుపోతున్నాయి. కృష్ణారావు నిజంగానే స్థిరుడు కాదు. అతను చదువుకునేటప్పుడు 10 మంది ప్రోత్సహించగా విద్యార్థి నాయకుడై పరీక్షల్లో తప్పాడు. పొరుగురులో ఉండి చదువుకుంటున్న కారణంగా అతను ఏం చేస్తోంది ఎవరికీ తెలిసేది కాదు. డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తుండేవాడు. రాఘవేంద్రరావు తల్లి దగ్గర తమ్ముడు గురించి విసుక్కునేవాడు.
ఈ రోజుల్లో చదువులంటే మాటలా? మనవాడు కాబట్టి ఇది చవకలో తేలుతోంది. అయినా మనకేం లోటు లేదు కదా. వాడు మాత్రం ఏం సరదాలు చేసినా ఈ వయసులోనే కదా అని రాజ్యలక్ష్మమ్మ రెండో కొడుకుని సమర్థించేది. ఆవిడ మనసులో రెండో కొడుకు ఖర్చుల గురించి బెంగగానే ఉండేది. కాని అతను తన మాట వింటాడని ఆవిడ నమ్మకం. అందుకే ఖర్చు విషయంలో అన్నయ్య ఆందోళన చెందుతున్నాడని ఉత్తరం రాసింది. కృష్ణారావు చలించకుండా ఓ వారం రోజుల్లో ఇంటికి బయలుదేరొచ్చి తల్లికో చీరచ్చి, నీకు చీర కొనడం కోసం నా ఖర్చులు కొన్ని తగ్గించుకున్నాను అని బుకాయించేవాడు. తన చదువు గురించి పరీక్షా ఫలితాల గురించి తల్లికన్నీ అబద్ధాలే చెప్పేవాడు. అవి అబద్ధాలని ఇంట్లో అందరికీ తెలుసు. కాని రాజ్యలక్ష్మమ్మ ఒక కృష్ణారావు మాటలనే వినేది. నువ్విలా వెనకేసుకొస్తే వీడు చెడిపోతాడు అని రాఘవేంద్రరావు చిరాగ్గా అనేవాడు. వాడిని చూసి అంతా కళ్ళలో నిప్పులు పోసుకోకండి. చదువు వస్తోంది వాడికి, చదువుకుంటున్నాడు. నువ్వు వ్యవసాయదారుడు అయినంత మాత్రాన తమ్ముడి చదువుకి ఆటంకం కలిగించాలనుకోకూడదు అనేసేది రాజ్యలక్ష్మమ్మ. ఆ మాటలకు కోపం వచ్చినా ఏమీ అనలేక ఊరుకునేవాడు రాఘవేంద్రరావు. ఇలాంటి రహస్యాలు ఎన్నాళ్ళో తాగవు కదా. కొడుకు ఇంటర్మీడియట్ 2 సార్లు తప్పాక పెద్ద కొడుకు మాటలు ఆవిడ చెవికెక్కాయి. అప్పుడొకసారి ఆవిడ చిన్న కొడుకును మందలించింది. తను బాగా చదువుతుంటే ఓరవలేక కొంతమంది విద్యార్థులు తన మీద లెక్చరర్స్ కు చాడీలు చెప్పారని, తన పరీక్ష పోవడానికి అదే కారణమని, ఇప్పుడు తన జీవితం అన్యాయమైపోయిందని బెంగగా ఉందని తల్లికి నచ్చజెప్పాడు కృష్ణారావు. చదువు మనకి అచ్చిరాదేమోరా అంది రాజ్యలక్ష్మమ్మ. నా క్వాలిఫికేషన్కు ఇప్పుడే ఏదో ఉద్యోగం దొరకపోదు అన్నాడు కృష్ణారావు. అతని ధైర్యానికి తగ్గట్టుగానే విజయవాడ ప్రాంతాల్లో అతనికి ఉద్యోగం ఒకటి దొరికింది. వీణ్ణి ఒక్కడిని ఉద్యోగానికి పంపిస్తే చెడిపోతాడు, పెళ్లి చేయడం మంచిది అన్నాడు రాఘవేంద్రరావు. రాజ్యలక్ష్మమ్మకు ఆ సలహా నచ్చింది. నెల రోజుల్లో పెళ్లి సంబంధం స్థిరపడ్డం జరగడము, కృష్ణారావు భార్యతో సహా ఉద్యోగానికి ఊరికి వెళ్లిపోవడము జరిగింది. అతనితో పాటే రాఘవేంద్రరావు కూడా వెళ్లి వాళ్లను అక్కడ స్థిరపరచడానికి ఇంకో వారం రోజులుండి తమ్ముడికి అన్ని జాగ్రత్తలు చెప్పి మరీ వెనక్కొచ్చాడు. 5-6 నెలల తర్వాత ఆ ఊరి నుంచి రాజ్యలక్ష్మమ్మకో ఉత్తరం వచ్చింది. 2 నెలలుగా ఇల్లు తాళం పెట్టి ఉన్నదని, తనకు అద్దె 3 నెలలుగా ముట్టడం లేదని ఆఫీసులో కనుక్కుంటే కృష్ణారావు సెలవు చీటీ అయినా ఇవ్వకుండా 2 నెలల నుంచి ఉద్యోగానికి రావడం లేదని, అతని ఉద్యోగం ఊడి 15 రోజులైందని చెప్పినట్లు ఇంటాయన ఉత్తరం రాశాడు. రాజ్యలక్ష్మమ్మ కంగారుపడి రాఘవేంద్రరావుని ఆ ఊరుకు పంపించింది. అతను వెళ్లి ఇల్లు ఖాళీ చేయించి అద్దె డబ్బులు కట్టి ఆ సామానంతా తరలించుకుని తిరిగి ధవళేశ్వరం వచ్చాడు. తమ్ముడి ఆచూకీ తెలిసిందా అని అడిగింది రాజ్యలక్ష్మమ్మ ఆతృతగా. తెలియలేదు. ముందక్కడ ఇల్లు ఖాళీ చేయించి వచ్చాను. ఉండని దానికి ఇంటద్దె దండకు కూడా కదా అన్నాడు రాఘవేంద్రరావు చిరాగ్గా. ఇంటద్దె సంగతి సరే, వాడేమయ్యాడు అంది రాజ్యలక్ష్మమ్మ. చూడాలి. మొగుడు పెళ్ళాం ఇద్దరూ కనపడ్డం లేదు కాబట్టి వారి అత్తారికి కూడా ఈ విషయంలో కాస్త బాధ్యతుంది. విషయం వాళ్ళ చెవిని వెయ్యాలి. ఉత్తరం రాయినా నేను వెళ్లి చెప్పిరానా అన్నాడు రాఘవేంద్రరావు. ఎంత విసుక్కున్నప్పటికీ లోపల అతడికి తమ్ముడంటే అభిమానం ఉంది. ఉత్తరాలతో పనులు జరగవు. వెళ్లి వాళ్లను కూడా బయలుదేరదీసి ఏదో ఒకటి చెయ్యాలి. చెప్పా చేయకుండా అలా మాయమైపోతే ఏమయ్యారోనని హడలి చస్తున్నాను అంది రాజ్యలక్ష్మమ్మ దిగులుగా. రాఘవేంద్రరావు కృష్ణారావు అత్తారింటికి వెళ్లేసరికి వీధి గుమ్మంలో కూర్చుని ఎవరితోనో కబుర్లు చెబుతున్న కృష్ణారావు కనిపించాడు. అన్నగారిని చూస్తూనే తడబడి లేచి నిలబడి, ఇదేనా రావడం అన్నయ్య అన్నాడు కృష్ణారావు. రాఘవేంద్రరావుకి ఏం మాట్లాడాలో తోచలేదు. అయితే మీ ఆవిడ కూడా ఇక్కడే ఉందా అన్నాడతను. ఉన్నట్లు కృష్ణారావు చెప్పాడు. ఈలోగా రాఘవేంద్రరావు వచ్చిన వార్త ఇంట్లోకి పాకింది. అతనికి వెంటనే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లందాయి. జరగవలసిన మర్యాదలన్నీ జరిగాయి. కాని అతని దృష్టి మర్యాదల మీద లేదు. కృష్ణారావు ఉద్యోగం వదులుకుని ఈ ఊరెలా చేరుకున్నాడో అతనికి అర్థం కాకుండా ఉంది. దానికి అనారోగ్యంగా ఉంటే బయలుదేరి ఇక్కడికి వచ్చేసింది. దాని వెనకాలే అతను వచ్చేశాడు. ఇంకా కొత్తగా పెళ్లిన వాళ్ళు కదా అంటూ ముసిముసిగా నవ్వింది కృష్ణారావు అత్తగారు. కాని అందువల్ల వాడు ఉద్యోగం ఊడింది. మీరైనా చెప్పి పంపవలసింది అన్నాడు రాఘవేంద్రరావు. పురుషధర్మం కదా అని చేయడం తప్పితే అవసరం కోసం చేసేది కాదు కదా. అది ఉద్యోగం పోతే పోయింది. దానికోసమని గుమ్మంలోకొచ్చిన అల్లుణ్ణి పొమ్మని ఎలా చెప్పేది? ఉద్యోగం లేకపోయినా అల్లుణ్ణి పోషించుకోగలను నేను అనేసింది కృష్ణారావు అత్తగారు. 10 ఏళ్ల క్రితం భర్త పోయినప్పటి నుంచి సమర్థవంతంగా అన్ని వ్యవహారాలు నడుపుకునొస్తోందని ఆవిడకు పేరుంది. జవాబుగా ఏం చెప్పాలో రాఘవేంద్రరావుకి తెలియలేదు. మరీ ఇంతలా తమ్ముడు ప్రవర్తిస్తాడని అతడనుకోలేదు. అమ్మ నీ గురించి బెంగ పెట్టుకుంది. పోలీస్ రిపోర్ట్ కూడా ఇద్దామనుకున్నాం. నువ్విక్కడున్నట్లు ఓ కార్డు ముక్కైనా రాసి పారేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండేది కాదు అని తమ్ముడి మీద విసుక్కున్నాడు రాఘవేంద్రరావు. తర్వాత నెమ్మదిగా తమ్ముడిని బయలుదేరదీశాడు.
మొగుడుతో పాటు తను బయలుదేరి వెళ్ళిపోతానంది మాలతి తల్లితో. మంచి రోజు చూసి పంపిస్తాను నాయనా అని కృష్ణారావు అత్తగారు అంది. కాని రాఘవేంద్రరావు అంగీకరించలేదు. కృష్ణారావు అన్నమాట జవదాటడు అన్న సత్యం తెలిసిన మాలతి తల్లికి ఆ విషయం చెప్పి ప్రయాణం వాయిదా వేయడం కుదరదని చెప్పింది. మొత్తం మీద రాఘవేంద్రరావు తమ్ముణ్ణి మరదల్ని వెంట పెట్టుకుని ధవళేశ్వరం చేరుకున్నాడు. మనుషులు కంటపడగానే రాజ్యలక్ష్మమ్మ తృప్తిగా నిట్టూర్చింది. జరిగింది రాఘవేంద్రరావు తమ్ముడి మొహం మీదే తల్లికి చెప్పాడు. వెంటనే ఆవిడ తన కోపాన్నంతా కోడల మీదకు మళ్లించి, ఆడదానివి కాదటే, బాధ్యత తెలీదు, మొగుడు ఉద్యోగం పోతే రేపొద్దున నీకు ఎలా గడుస్తుందనుకున్నావే? తగుదనమ్మా అంటూ పుట్టింటికి వెళ్లి కులుకుతూ కూర్చోవడమే కాక మొగుడికి నచ్చజెప్పి ఉద్యోగానికి పంపించాలన్న జ్ఞానమైనా లేకుండా పోయిందా నీకు అంటూ దెబ్బలాడింది. మాలతి సమాధానమివ్వకుండా అన్నీ విని ఊరుకుంది. ఆమెకు నిజంగానే బాధ్యత తెలీదు. మొగుడి ఉద్యోగపు ప్రాముఖ్యత తెలీదు. తన కోసం ఉద్యోగం వదులుకుని వచ్చేసిన మొగుడిని చూస్తే ఆమెకు గర్వంగా ఉంది. ఉద్యోగం పోవడం వల్ల తనకు తిండి గడవకుండా పోతుందని ఆమె అనుకోవడం లేదు. తర్వాత రాజ్యలక్ష్మమ్మ కొడుకును కూడా నెమ్మదిగా మందలించింది. అన్నీ విని కూడా అతడు మెదలకుండా ఊరుకున్నాడు. ఆవిడ చెప్పేవన్నీ అయ్యాక, అమ్మా, అసలు సంగతి వింటావా అన్నాడు. మాట్లాడే ఓపిక నశించడం వల్ల రాజ్యలక్ష్మమ్మ అతని మాటలు వినడానికి సంసిద్ధురాలైంది. ఆ ఉద్యోగం మంచిది కాదు. అందులో ఉన్నవాళ్లు ఏదో ఒక రోజున జైలు పాలవుతారు. వాళ్ళు నన్ను దొంగలెక్కలు రాయమన్నారు. నేను రాయనంటే రౌడీల చేత తన్నిస్తామన్నారు. ఏం చెయ్యాలో తోచక బాగా ఆలోచించి ఒక రాత్రికి రాత్రి అక్కడి నుంచి బయలుదేరి ఎవరికీ తెలియకుండా మా అత్తారు ఊరికి వెళ్ళిపోయాం. మీ దగ్గరికి వస్తే ఆ కంపెనీ వాళ్లకు నాచుకి తెలిసిపోతుందని భయం. అదిగాక అన్నయ్య ఇవన్నీ నమ్మడు. నన్ను దగ్గరుండి మరీ ఆ కంపెనీలో జాయిన్ చేయించొస్తాడు. అందుకని ఇలా చేశాను తప్పితే అని కళ్ళనీళ్లు కూడా పెట్టుకున్నాడు కృష్ణారావు. మీ అందరి మనసుకు కష్టం కలిగించేలా మొసలుకోవడం నాకు మాత్రం ఇష్టంగా ఉంటుందమ్మా. కృష్ణారావు మాటలకు రాజ్యలక్ష్మమ్మ కరిగిపోయింది. ఆ మర్నాడే అతను ఆవిడకో మంచి చీర కొన్నాడు. కృష్ణారావుని ఆవిడ పూర్తిగా క్షమించేసింది. అబద్ధాలు చెప్పడంలో కృష్ణారావును మించిన వారు లేరని, అతని నోటి నుంచొచ్చే ప్రతి అక్షరము అబద్ధమేనని రాఘవేంద్రరావు అచంచల విశ్వాసం. దానిని గోరంతైనా విశ్వసించదు రాజ్యలక్ష్మమ్మ. అందుకే కృష్ణారావు మళ్లీ ఉద్యోగంలో చేరినప్పుడు కూడా ధైర్యంగానే ఆవిడ దంపతులను కాపురానికి పొరుగురు పంపించింది.